ప్రభు నుండి నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మరి చాలా జాగ్రత్తగా మనము ఆలకించవలసిన వారమై ఉంటున్నామని మనవి చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో భక్తుల సమూహములు మనకు కనబడుతూ ఉంటాయి. భక్తుల సమూహములు అనగా బైబిల్ గ్రంథంలో మనకి హనోకు కనబడుతూ ఉంటాడు. ఆదాము, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే సమూయేలు, బోయేజు, దావీదు, ఇచ్చేది ఈ రకంగా అనేక మంది భక్తులు కనబడుతూ ఉంటారు. వారందరూ కూడా బైబిల్ గ్రంథములో చాలా చాలా ప్రయాసపడినట్టు వారుగా కనబడుతూ ఉంటారు. దేని కొరకు ప్రయాసపడ్డారంటే కేవలము నీటి కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. హల్లెలూయా. నీటి కొరకు నీతిమంతుడు లేడు, ఒకడును లేడని దేవుడు ఆనాడే పలికించాడు. రోమపత్రిక 3వ అధ్యాయములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీటి కొరకు వాళ్ళు ప్రయాసపడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదుకువాడును లేడు. చాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుడు తన లేఖనమును ద్వారా మనుషులకు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు, చెబుతూ ఉంటున్నాడు. అయితే భూమి మీద కొంతమంది వ్యక్తులు, ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుడు తన రాజ్యము కొరకు, తన సంకల్పము కొరకు, తన చిత్తము కొరకు జ్యేష్ఠుల యొక్క సమూహము కొరకు కొంతమందిని ప్రత్యేకించుకొని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా వారు నీతిమంతులుగా తీర్చాలని దేవుడు కృతనిశ్చయముతో ఉండి దేవుడు తన సంకల్పాన్ని మనుషులకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుడే సంగతి అయినా సరే మనుషులకు చెప్పకుండా ఏ పని చేయడు. అబ్రహాముకు చెప్పకుండా దేవుడు ఏ పని చేయలేడు. అలాగే దావీదుకు చెప్పకుండా ఏ పని చేయలేడు. అలాగే ఈనాడు సంఘానికి చెప్పకుండా ఆయన ఏ పని కూడా చెయ్యడు. అన్ని పనులు కూడా దేవుడు చేస్తాడు గనక భూమి మీద ప్రవక్తల పరంపర అనేది ఒకటి ఉన్నది. భూమి మీద దీర్ఘదర్శుల యొక్క సమూహం అనేది ఒకటి ఉన్నది. భూమి మీద ప్రవక్తల సమూహం ఒకటి ఉన్నది. భూమి మీద దీర్ఘదర్శుల యొక్క సమూహం ఒకటి ఉన్నది. భూమి మీద దేవుని సేవకులనే ఒక వ్యవస్థ దేవుడు భూమి మీద సిద్ధపరిచాడు. వీళ్ళందరూ కూడా జ్యేష్ఠులుగానే పరిగణించబడుతూ ఉంటారు. అలా పరిగణించబడినటువంటి వారిలో వారందరూ కూడా దేని కొరకు ప్రయాసపడ్డారంటే నీటి కొరకు. హల్లెలూయా. నీటి కావాలి. నీటి ఎక్కడ ఉన్నది? ఎవడు ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కనుగొంటాడో, ఎవడు ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొని ఆయన మాట విని వణకుచు భయపడుతూ ఉంటాడో, దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తులను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో దయచేసి చూడండి. ఆదికాండములో 7వ అధ్యాయములో 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును
నీ ఇంటి వారును వాడలో ప్రవేశించిడి. ఈ తరము వారిలో నోవను చూస్తూ ఉన్నాడు. నోవు తరములో నీతిమంతుడు కనబడుతున్నది ఎవరు? నోవు ఒక్కడే కనబడుతూ ఉన్నాడు. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవునికి భయపడుచు, చెడుతనమును అసహించుకొని, దేవునికి ఇష్టము లేని పనులన్నీ కూడా అసహించుకొని నీతిగా బ్రతకటం అనేది నేర్చుకున్నటువంటి భక్తుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా నోవహు. నోవహును ఆ తరము వారిలో ప్రత్యేకించుకొని ఆ తరము మీదకి రాబోతున్నటువంటి శిక్ష నుంచి తప్పించడానికి దేవుడు నోవకు ఒక మార్గము చూపిస్తూ ఉంటున్నాడు. నీ కొరకు వాడను సిద్ధము చేసుకోమని. అలాగే ప్రతి తరములో కూడా అలా సిద్ధపరుచుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అయితే ఈ ఆఖరి యుగాంతమందు దేవుడు ప్రజలకు ఒక గొప్ప వాడను సిద్ధపరిచాడు. ఆ వాడలోకి ఎవరైనా నీతిమంతులుగా సిద్ధపరచబడిన వారే దానిలోనికి ప్రవేశించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొంతమందిని ఈ భూమి మీద నీతిమంతులుగా చేస్తూ ఉంటున్నాడు. నీతిమంతులుగా చేస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి ఎరగనటువంటి మనలను, దేవునికి దూరస్తులైనటువంటి మనలను, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్నటువంటి మనలను వెదకి రక్షించి నీతిమంతులుగా చేయటానికి దేవుడు ఈ భూమి మీద కొంతమందిని ప్రత్యేకించుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీతిమంతులు మవుడాం రండి. దేవుని పిలిపిదే నీతిమంతులం అవుదాం. మనం ఏమవ్వాలి? నీతిమంతులం అవ్వాలి. అనగా దేవుడు ఎవరో తెలుసుకున్న వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడెవరో ఈ లోకానికి, ఈ విశ్వానికి సాక్షాత్తు దేవుడే బయలుపరిచాడు. ఆయన దృశ్య లక్షణాలు కనబడుతూ ఉంటున్నాయి. ఆయన దేవత్వం కనబడుతూ ఉంటున్నది. దేవుని యొక్క మూర్తిమత్వము కూడా కనబడుతూ ఉంటున్నది. దేవుని చర్యలు కూడా విశ్వములో కనబడుతూ ఉన్నాయి, ఈ భూమి మీద కనబడుతూ ఉంటున్నాయి. వాటిని ఆలోచన చేసుకుంటూ దేవుణ్ణి ఎరిగేటట్టుగా మన విశ్వాసమును సిద్ధపరుచుకోవాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనదేదో, దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, ఆకాశమును గురించి ఆలోచన చేయడం వలన మన భారతదేశములో కానీ మన ప్రపంచములో కానీ అనేక మంది శాస్త్రవేత్తలు ఆకాశం వైపు తేరు చూచి అనేకమైనటువంటి విషయాలు కనుగొన్నారు. అనేకమైన విషయాలు, ఒకటి కాదు అనేకమైన విషయాలు కనుగొన్నారు. ఆకాశం, ఎందుకంటే ఆకాశములు దేవుని మహిమని ఏం చేస్తున్నాయి? వివరిస్తూ ఉంటున్నాయి. అదృశ్య లక్షణములు, ఈ సృష్టిలో ఉన్న అదృశ్య లక్షణములు కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నాయి. గాలి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నది. అగ్ని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నది.
అన్నము దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నది, నీరు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నది. వాటికి స్వరము లేదు కానీ స్వభావ లక్షణముల ద్వారా దేవుని గురించి ఈ సృష్టి మాట్లాడుతూ ఉంటున్నది. అందుకనే దావీదు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన జ్ఞానమును బోధించుచూ ఉన్నది అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారు, సృష్టిలోని వస్తువులను ఆలోచించడం ద్వారా దేవుడు ఆయన త్రిత్వమై ఉన్నాడని, ఆయన ముగ్గురై ఉండి ఒకడై ఉన్నాడని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. దేన్ని చూడండి, దాంట్లో మూడు భాగాలు కనబడుతూ ఉంటాయి. నీరులో చూడండి, 3 భాగాలు కనబడుతూ ఉంటాయి. 1 నీరు, 2 ఐసు, 3 ఆవిరి. 3 ఆవిరి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అగ్నిలో కూడా 3 భాగాలు కనబడుతూ ఉంటాయి. 1 నిప్పు, 2వది వెలుగు, 3వది వేడి. 3 భాగాలు కనబడుతూ ఉంటాయి. ప్రతి విత్తనములో చూడండి 3 భాగాలు కనబడుతూ ఉంటాయి. పైన దాన్ని ఏమంటాం? తోలు. పై పొర ఏమంటాం మనం? తోలు. లోపల ఏముంటుంది? గింజ. గింజకి తోలుకి మధ్యలో ఏముంటుంది? అంకురం ఉంటుంది. అది గింజను మొలకెత్తిన అంకురంలోంచి ఏం చేస్తుంది? మొక్క గింజలోంచి అంకురం బయటికి వస్తూ ఉంటుంది. దేన్నైనా చూడండి, మనిషిని చూడండి, శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేన్ని చూసుకున్న దేవుడు త్రిత్వముతోనే తయారు చేశాడు. దేనంటే చూడండి, చిన్న గడ్డి మొక్క మొదలుకొని విషయములు ఏదైనా సరే దీంతోనే ఉంటాయి. మన కంప్యూటర్ కూడా దేంతో తయారైంది? దాంట్లో ఏముంటాయి? 3 ఎనిమిదిలు ఉంటాయి కదా. అంకెలన్నీ 3 ఎనిమిదితో తయారవుతాయి, లేకపోతే 3 జీరోలతో. మీరు ఎప్పుడు మరి చూస్తారు కదా, కాలిక్యులేటర్ 3 ఎనిమిదిలే, 1 0 అన్ని అంకెలు దాంట్లోనే వస్తూ ఉంటాయి అన్నీ కూడా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడంటే, ఈ 3 చెప్పుకున్నాడు, నేను ఫలానా దాన్ని పోలి ఉన్నాను అని. నేను గాలిని పోలిన వాడునై ఉన్నాను అంటూ ఉంటాడు. అంటే దేవుడు గాలి కాదు కానీ గాలి వంటి వాడు దేవుడు. అనగా గాలి మరి ప్రపంచమంతా కూడా గాలి ఉంటుంది. ఏ దేశం పో అక్కడ ఏముంటుంది? గాలి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, నేను సర్వాంతర్యామిని అంటూ ఉంటాడు. నేను అగ్ని వంటి వాడను. అగ్ని దేవుడు కాదు కానీ అగ్ని వంటి వాడను. అగ్నిని సృష్టించిన దేవుడు. అగ్ని దేవుడు మాత్రము దేవుడు. అగ్ని వంటి వాడు, పరిశుద్ధుడు. అగ్నికి ఏమైనా కదా పేడ పూయగలమా? అగ్నిలో ఏదంటే వేయండి, మొత్తం ఏం చేస్తుంది? కాలిపోద్ది, కరిగిపోద్ది. దేవుడు పరిశుద్ధుడని చెప్పుకోడా, నేను అగ్ని వంటి వాడని చెప్పుకుంటున్నాడు. నేను అన్నము వంటి వాడను. అన్నము దేవుడు కాదు, అన్నము వంటి వాడనని చెప్పుకున్నాడు. అందుకని మన హైందవులు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు. అన్నము పరబ్రహ్మ స్వరూపము అంటే పరలోకమును దేవుని యొక్క స్వరూపం. ఎందుకన్నారు? అన్నము తినకపోతే శరీరము చచ్చిపోద్ది. దేవుణ్ణి భుజించకపోతే, దేవుని గూర్చి తెలుసుకోకపోతే శరీరము చచ్చిపోద్ది, ప్రాణము చచ్చిపోద్ది, ఆత్మ కూడా చచ్చిపోద్ది. ఇలా చెప్పుకొని పోతే సృష్టిలో అన్నిటిని గురించి కూడా దేవుని యొక్క దైవత్వ లక్షణాలు కనబడుతూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దైవత్వ లక్షణాలు ఎందుకొరకంటే, మానవులు నీటిని సంపాదించుకున్నట కొరకి. దేవుణ్ణి కనుగొన్నవాడు నీటిని కనుగొంటాడు.
నీతిని కనుగొన్నవాడు నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతులు మనం అవలేము, కానీ దేవుడు మన నీతిమంతులుగా చేస్తాడు. కానీ మనుషులు ఎక్కడ ఎదుగుతున్నారు నీతి కావాలని? గోదావరిలో, లేకపోతే క్రియల్లో, లేకపోతే చేస్తున్న పనిపాట్లలో, దాన ధర్మములో, వీటిలో ఎదుగుతూ ఉంటున్నారు. వస్త్రదానమని, గోదానమని, భూదానమని, అన్నదానమని, అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ రకరకాల దానములతో మంచి పనులు చేసుకుంటే మనకు మంచి యోగం వస్తుంది, మంచి గతులు వస్తాయి, మంచి స్థితి వస్తుంది. రాబోతున్న జన్మలో మనం ఉన్నతమైన జన్మలెత్తుతాం అని చెప్పేసి మనుషులు క్రియల్లో వెతుకుతూ ఉంటున్నారు, మంచి పనులు వెతుకుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మంచి పనులు భూమి మీద పుట్టినందుకు చేయవలసిందే. మంచి పనులు అందరూ కూడా చెయ్యాలి. ఇందాక నేను చెప్పినటువంటి గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం, అన్ని దానాలు చేయాల్సిందే, మంచి పనులు అవన్నీ కూడా. కానీ ఆ పనులు చేసినంత మాత్రాన దేవుని ఎదుట మన నీతిమంతులుగా తీర్చబడలేము. ఎందుకని? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తున్నాడు. కాబట్టి నీతిమంతులుగా మన క్రియలను బట్టి తీర్చబడలేం. ఎవరైనా కానివ్వండి, వాళ్ళు యూదులైనా కావచ్చు, వాళ్ళు ఇజ్రాయేలైనా కావచ్చు, వాళ్ళు హైందవులైనా కావచ్చు, వాళ్ళు ఇస్లాంకు చెందిన వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి పనులు చేయాల్సిందే. కానీ ఆ మంచి పనులను బట్టి ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు. దేవుడు మెచ్చుకోడు. దేవుని ఎదుట నీతిమంతులు అవ్వాలంటే ఒకటిగా దేవుణ్ణి మొట్టమొదటగా మనం తెలుసుకునే వారముగా తయారవ్వాలి. హల్లెలూయా. ఎవరిని కనుగొనాలి? దేవుణ్ణి కనుగొనాలి. దేవుని గురించినటువంటి ఆసక్తి, ఆశ మనకు ఉండాలి. దయచేసి ఫిలిప్పీ రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసముల నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. చాలు. ఆయన యందు అగుపడు నిమిత్తము. ఎవరి యందు? దేవుని యందు అగుపడు నిమిత్తము, దేవునిలో కనబడు నిమిత్తము, దేవుని ఎదుట కనబడు నిమిత్తము. ధర్మశాస్త్రము వలన నీతి వలన కాక అంటూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రం వల్ల నీతి వలన కాదు. ఆ ధర్మశాస్త్రం వల్ల వచ్చే ఆ క్రియలు చేసిన దాన్ని బట్టి వచ్చి నీతిని కాదు. ఆజ్ఞలు పాటిస్తే నీతి రాదు. యేసు ప్రభు చెప్తున్న మాట. ఆజ్ఞలు పాటిస్తే మంచివాడు అనిపించుకుంటావు, నీతిమంతుడు అనిపించుకోలేవు. ఆజ్ఞలు పాటిస్తే ప్రజల మన్నను పొందుకుంటూ ఉంటాం, కానీ దేవుని మన్నను పొందుకోలేము. ఆజ్ఞలు పాటిస్తే ఈ భూమి మీద నీకు మేలు జరగవచ్చు, ఉపకారము జరగవచ్చు, కానీ దేవుని ఎదుటి నీతిమంతులు కాలేము. దేవుని నీతిమంతులు అవ్వాలంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవునికి భయపడాలని దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క వాక్యం మనకు చెబుతూ ఉంటున్నది. రోమాపత్రికలో చెబుతూ ఉంటున్నాడు. దయచేసి ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతూ ఉంటున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 30 నుంచి చదువు నాయన. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాస మూలమే నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు
నీటి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానేనట్లు దానిని వెంటాడిరి. విశ్వాస మూలము కాదు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తున్నా? పనులు చేస్తే మనము నీతిమంతులం అవుతాము, దేవుని ఎదుట నీతిమంతులం అవుతామని ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకుంటూ ఉంటున్నారు, యూదులు చెప్పుకుంటూ ఉంటున్నారు. దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో విశ్వాసము నేను ప్రవేశపెట్టాను, కాబట్టి విశ్వాసము ద్వారా ఎవడైతే దేవుని నమ్ముతాడో, విశ్వాసమును బట్టి ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, విశ్వాసమును బట్టి దేవుని మాట ఎవరైతే నమ్మి భయపడుతూ ఉంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పేసి మన ప్రభు అయినటువంటి దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వారిని అంగీకరించలేదు. ఎందుకంటే క్రియల మూలముగానే నీతిమంతులం అవుతామని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడు? విశ్వాస మూలమే నీతి అంటున్నాడు. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 9వ వచనం పౌలు ఏమంటున్నాడు? చదవండి. క్రీస్తును సంపాదించుకొని ఏమన్నా ఆగండమ్మా, ధర్మశాస్త్రము వలనైన నా నీతిని గాక అంటూ ఉంటాడు. అది ఎవరి నీతి? అది మన నీతి. ధర్మశాస్త్రము నీతి ఎవరిది? ఇశ్రాయేలు నీతి, మన నీతి కూడా. అది ఎవరి నీతి? అది మన నీతి, మనుషుని యొక్క నీతి. అనగా మనుషుని యొక్క క్రియలు. మంచివాణ్ణి నేను. ఎవరిని? మంచివాడిని. ఎందుకు మంచివాడిని? దానం చేస్తున్నాను, నాకు కలిగిన ఇతరులకి పంచిపెడుతున్నాను, ఇతరులకు సహాయం చేస్తున్నాను, ఒకళ్ళు ఆశించడం లేదు, ఒక చెడ్డ మాట పలకడం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా నేను మంచిదానిగా మంచివాడిగా ఉండాలని కోరుకుంటూ దాన ధర్మములు చేస్తూ ఉంటున్నాను. ఉపకారం చేస్తున్నాను కానీ ఎవరికి అపకారం చేయడం లేదు, ఎవరిది ఆశించడం లేదు కానీ నేనే వారికి ఇస్తూ ఉంటున్నాను. అనుకునేది ఏంటంటే నా స్వనీతి. అది ఏ నీతి? అది మన స్వనీతి. మన స్వనీతి కాదు మనకు కావలసినది. దేవుడు నిలబడాలంటే దేవుడు ప్రవేశపెట్టి నీతి కావాలి అని అన్నాడు కదా. ధర్మశాస్త్రము వల్ల నీతిని కాక, నా స్వనీతిని కాక, నా నీతిని కాక అంటూ ఉంటున్నాడు. చదవండి. క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తమును అంటూ. చాలండి. దేవుని విశ్వాసము నీతి ఎలా దొరికింది? ఇదిగో నీ పాపములకు దేవుడే, సాక్షాత్తు దేవుడే శిలువ మీద నీ రుణములని తీర్చాడు, ధర్మశాస్త్రమును పూర్తి చేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల్లోంచి దేవుడిని విడిపించాడు. నీ పాపమునకు బదులుగా ఆయన కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి ఎవరైనా సరే ఆ యజ్ఞమును, ఆ రక్తమును ఆశ్రయించిన వాడు ఏమని పిలుస్తున్నాడు? నీతిమంతుడుగా పిలువబడుతున్నాడు. అది నా నీతి కాదు, దేవుడు విశ్వాసము ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి నీతి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నీతిని కలిగిన వాడనై అంటూ ఉంటున్నాడు. దాని కొరకు అతి శ్రేష్టమైన జ్ఞానమును కూడా, దాని కొరకు కూడా సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనిచ్చు ఉన్నాను. ఎందుకంటే దేవుని ఎదుట నీతిమంతుడుగా నేను నిలబడాలి. మనమందరం కూడా దేవుని ఎదుట ఎలా నిలబడాలి? నీతిమంతులు నిలబడాలంటే, ప్రభువా నీ కొరకు ఈ పనులు చేశాను, ఆయన అలా చేశాను అది చెప్పడం కాదు. ప్రభువా నిన్ను దేవుడుగా నేను అంగీకరించాను, నీ సిలువ యజ్ఞాన్ని నేను అంగీకరించాను, నా రుణములు తీర్చావని నేను విశ్వసించాను, నీవే దేవుడు అని హృదయములో విశ్వసించాను, నీ నామముని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి విశ్వాస మూలమైన నీతికి వారసురాలు అవుతున్నావు, వారసుడు అవుతూ ఉంటున్నావు. హల్లెలూయా. ఇది మన నీతిని బట్టి దొరికింది కాదు. అందుకన్నాడు ఉచితముగా రక్షణ. మనుషులకి ఏం దొరికింది? రక్షణ. ఉచితముగానే రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం అంటూ ఉంటాడు.
అలాగే నీటి కూడా ఎలా దొరికింది? ఉచితముగానే దొరికింది, ఉచితముగానే దొరికింది. మీరు అర్థం చేసుకునే శక్తి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఒక మాటలు చెబుతున్నాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎలా దొరికింది? ఒక రాజుగారు విందు సిద్ధం చేశాడు. ఆ రాజుగారిని అందరిని పిలిచాడు. ముందర ఎవరిని పిలిచాడు? గొప్ప వాళ్ళని పిలిచాడు. రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, సహాయ మంత్రులు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వీళ్ళందరికీ కౌరు పెట్టాడు. కానీ వాళ్ళందరూ ఏమన్నారు? దేవుని బిడ్డలు ఎవ్వరు మేము రాము, మాకు ఖాళీ లేదు, మేము రామన్నారు. పెళ్లి చేసుకుంటే చేసుకోమనండి, తన కొడుకు పెళ్లి చేసుకోవడం ముందు చేసుకోమనండి. ఎవరు రారని చెప్పేసి ఆ రాజుగారి దగ్గరికి దూతలు వచ్చి కబురు చెప్పినప్పుడు రాజుగారు అన్నాడు కదా, మీరు సందుల్లోకి వెళ్ళండి, గొంతుల్లోకి వెళ్ళండి, ముళ్ళ తుప్పుల్లోకి వెళ్ళండి, ఎక్కడ ఎవడు కూర్చొని సరే మనిషి అన్నవాడు కనబడితే మొన్న వాళ్ళందరినీ ఎత్తుకు తీసుకొచ్చాను అని అడిగాడు. కుంటు వాళ్ళని, గుడ్డు వాళ్ళని, ఎవరినైనా సరే, రోగులను ఎవరినైనా సరే తీసుకుని వచ్చేయండి అన్నాడు. తీసుకుని వచ్చేసారు. వచ్చేసిన వాళ్ళందరూ కూడా గొప్ప పేద జనసమూహం కనబడుతూ ఉంటున్నారు. అందులో ఎవరంటే అందరూ నిరుపేదలే కనబడుతూ ఉంటున్నారు. భిక్షాటన చేసేవాళ్ళు, కురుపులతో, గాయాలతో, చిరిగిపోయిన బట్టలతో, మురికి మురికి వస్త్రాలతో, మురికి మురికి శరీరాలతో అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ సైనికుల పని ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా శుభ్రం చేయడం. ముందర స్నానం చేయించాలి. ముందర ఏం చేయించాలి? స్నానం చేయించేవాళ్ళు కొంతమంది, అలాగే వాళ్ళకి ప్రశస్త వస్త్రములు కట్టేవాళ్ళు కొంతమంది, ఉంగరాలు తొడిగేవాళ్ళు కొంతమంది, చెప్పులు తొడిగేవాళ్ళు కొంతమంది, బట్టలు తొడిగేవాళ్ళు కొంతమంది. అందరూ కూడా శుభ్రపరచబడి లోపల విందులోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. నిజంగా వాళ్ళకి అర్హులేనంటారా దానికి? విశ్వానికి రాజు అయినటువంటి తన కుమారుడు పెళ్లికి అలా పిలుస్తాడా? దేవుడు ఎంత కనికరం చూపిస్తున్నాడో చూడండి మనుషుల మీద. వాళ్ళందరూ కూడా వచ్చేసేసి బట్టలు మార్చుకొని లోపలికి స్నానాలు చేసి బట్టలు మార్చుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. రాజుగారు పిలుపుని బట్టి ఎలాగెళ్తున్నారు? రాజుగారు పిలుపుని బట్టి సైనికులు పనిచేస్తున్నారు. సైనికులు పనిచేస్తున్న బట్టి ఈ యొక్క నిరుపేదలైనటువంటి వీళ్ళు మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా లోపలికి విందులోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. రాజుగారు నా పెళ్లి కుమారుడు ఇంటికి, నా కుమారుడు పెళ్లికి ఇటువంటి వాళ్ళు వచ్చారో చూద్దామని చెప్పి వచ్చినప్పుడు అందరూ కూడా ఎలా ఉన్నారు? తెల్లని వస్త్రములతో, దగదగా మెరిసిపోయే వస్త్రాలతో, బుటా పని చేసినటువంటి వస్త్రాలతో, దేవుని బిడ్డల అపురూప సౌందర్యవంతులుగా వాళ్ళ ముఖాలు, వాళ్ళ తేజస్సు మారిపోయి కనబడుతూ ఉన్నప్పుడు రాజుగారు మిగిలి సంతోషిస్తూ ఉంటున్నాడు. ఆహా, ఎంత గొప్ప సైన్య సమూహం వచ్చిన కుమారుడి యొక్క పెండ్లికి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు అందులో ఒకడు సైనికులు మాట వినకుండగా, సైనికులు చెప్పిన పనులు చేయకుండగా, లేదు భూమి మీద నేను చాలా భాగ్యవంతుడిని, భూమి మీద నన్ను చాలామంది నన్ను పొగిడారు, 1000 కోట్ల మంది నన్ను పొగిడారు, నేను మంచివాడిని పొగిడారు, భూమి మీద ఎన్నో మంచి గొప్ప కార్యాలు చేశాను, కాబట్టి ఆ వస్త్రాలు నాకు అవసరం లేదు, నేను లోపలికి నేరుగా వెళతానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దూతలు ఒప్పుకోలేదు, ఇక్కడ సైనికులు ఒప్పుకోలేడు. లేదు మీరు వెళ్ళాలంటే స్నానం చేయాలి, ఈ మీ బట్టలు మరి ఇక్కడ విడిచి మేమిచ్చిన బట్టలు ధరించుకుని లోపలికి వెళ్ళాలంటే లేదు నేను వెళతాను. ఆయన చెప్పాడు, ఆయన మాట మీకు గుర్తుందో లేదో? చెప్పిన మాటలు ఏమాత్రం ఆలకించలేదు. లేదు నేనే వెళతాను. మీకు తెలియదేమో, బైబిల్లో ఒక మాట, నా యొద్దకు వచ్చువని ఎంత మాత్రము త్రోసివేనన్నాడు ఆయన. ఓ సైనికులారా, ఈ మాట మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తు, బైబిల్ని 1000 సార్లు చదివాను నేను అని చెప్పేసి అనుకుని చెప్పిన తర్వాత మొండి పట్టు పట్టాడని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఆయన వచ్చాడు,
ఆయన ఇదిగో స్నానం చేయించమంటే స్నానం చేయను అంటున్నాడు, బట్టలు మార్చుకోమంటే మార్చుకొని అంటున్నాడు, మీ దగ్గరికి వస్తానన్నాడు. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, ఆ రాజుగారు అన్నారు, నా ఎడ్డు కూర్చొని ఎంత మాత్రము రానివ్వండి లోపలికి అన్నాడు. రానివ్వండి లోపలికి అని చెప్పినప్పుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరు వస్త్రాలు దగదగ మెరిచిపోతున్నాయి. వీడు వస్త్రాలకు అన్నిటికీ కూడా చిల్లిలే కనబడుతూ ఉంటున్నాయి, డాగులే కనబడుతూ ఉంటున్నాయి, మురికే కనబడుతూ ఉంటున్నది. ఉండడానికి గడగడ వణుకుపోతున్నాడు. అక్కడ గడగడ వణుకుపోతున్నాడు. అందరిని చూసి ఈ గొప్ప భూలోకములో గొప్ప వ్యక్తిగా చలామణుతున్నటువంటి ఆ యొక్క లోపల ప్రవేశించిన దీనులను దరిద్రులను చూసి సిగ్గుపడుతున్నాడు. అరే, నాకంటే వాళ్ళే బాగున్నారు, నాకంటే మంచిగా ఉన్నారు, నాకంటే సొగసుగా ఉన్నారు, నాకంటే ఎంతో ఇంపుగా కనబడుతూ ఉంటున్నారు, నాకంటే మంచి వస్త్రాలు వేసుకుని ఉన్నారని సిగ్గుపడుతూ ఉంటున్నాడు. ఇలా సిగ్గుపడుతూ గడగడ వడుకుతున్న సమయంలో రాజుగారు వచ్చారు. స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేకుండా నీవు ఇక్కడికి ఎలాగూ వచ్చి టీవీ అంటూ ఉంటున్నాడు. వాడు మౌని అయి ఉన్నాడంట. వాడేమన్నాడు? మౌని అయి ఉన్నాడట. అప్పుడు రాజుగారు చెప్పారు, ఇతడు కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో పడవేయడని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పడవేయటం కంటే వాడే పరుగు నిలిపోయి చీకట్లో పడిపోయాడటండి. వాడే పరుగు నిలిపోయి చీకటి అగాధములో పడిపోయాడటండి. కారణం ఏమిటి? వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళగలిగారు, వీడు ఎందుకు లోపలికి వెళ్ళలేదు? వాళ్ళు నీతి క్రియలు చేశారా? చెయ్యలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన మంచి పనులు చేశారు వాళ్ళు? చేయలేరు. ఈయన చేశాడా లేదా? చేశాడు. చేసిన వాడు ఎందుకు వెళ్ళలేదు? చేయలేని వాడు ఎందుకు వెళ్ళారు? అక్కడ దేవుని మహాకృప కనబడుతూ ఉంటున్నది. ఏమిటంటే కృప, ప్రభునందు ప్రేమే నీ కొరకు ఆయన పెండ్లి వస్త్రమును సిద్ధపరచటమే ఆయన మహా కృప. ఆ పెండ్లి వస్త్రములు ఎక్కడ అంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉడుకుకున్నటువంటి వారు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉడికి పెట్టిన వస్త్రాలు అక్కడ ఉన్నాయి. ఆ వస్త్రములు ధరించుకోమని చెబుతున్నాడు దేవుడు. అబ్బెబ్బెబ్బే, మేము ఆ వస్త్రాలను ధరించమండి. కంచిపట్టు వస్త్రాలు ఉన్నాయి, ధర్మవరం వస్త్రాలు ఉన్నాయి, బనారస్ వస్త్రాలు ఉన్నాయి, ఓ గొప్ప గొప్ప విలువైన వస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చీర ఎంత అనుకుంటున్నారు? ₹1,00,00,000 పైనే. ఏమండి? ఒక్కొక్క చీరంట ₹1,00,00,000 పైనే ఉన్నది. ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తున్నాం, గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్తెలు ఒంటి నిండా ఏం ధరించుకుంటున్నారు? బంగారమే ధరించుకుంటూ ఉంటున్నారు. బంగారపు వస్త్రాలు, బంగారపు కార్లు. దేవుని బిడ్డలారా, మంటిలో మంటి అయిపోయే దేహానికి ఎంత ఐశ్వర్యం కలిగించినా దేవుని కృపనే నీటిని ధరించుకోకపోతే ఆ బంగారమే, ఆ ధనమే అగ్ని రూపముగా నరకాగ్ని గుండములు మిమ్మల్ని కాల్చబోతూ ఉంటున్నది. ఈనాడు దేవుని ఎడల నీటిని మనం సంపాదించుకోకుండా లోకము కొరకే కేవలము దేవుని నమ్ముకున్నట్లయితే దౌర్భాగ్యులం అవుతామని 1 కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయములో దేవుని బిడ్డలారా చెబుతూ ఉంటున్నాడు. చూద్దాం, చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం అనుకుంటా. చూపిస్తాను. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతామని కొరింథీ రాసిన పత్రికలో కనబడుతూ ఉంటున్నది. 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1 కొరింథీనా? ఎస్ 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే
దౌర్భాగ్యులమైండుము. ఈ జీవిత కాలం మట్టికే ఈ భూమి దేవుని నమ్ముకొని సంతోషంగా ఉంటే చాలు. భూమి మీద దేవుని నమ్ముకొని మనకు కావలసినటువంటి కంఫర్ట్ జీవితం అనుకుంటే చాలు. కావలసిన ధనం, ఏదో కాస్తో కోస్తో బంగారం, ఉండడానికి ఇల్లు, ఏదో చిన్న వాహనం కలిగి ఉంటే చాలు అనుకుని భక్తిని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళారా, ఇటువంటి వాళ్ళారా నీటిని సంపాదించుకొనవలసిన వారమై ఉంటున్నామని మనవి చేస్తూ ఉంటున్నాను. మన జీవిత కాలం నీటిని సంపాదించుకుని, నీటి కూడా దేవుడు ఉచితముగానే ఇస్తూ ఉంటున్నాడు. రక్షణ ఉచితంగా ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీతి కూడా ఎలాగిస్తున్నాడు? ఆ కుంటి వారికి, ఆ గుడ్డి వారికి, ఆ నిరుపేదలకు తుప్పల్లోను, ముళ్ళ తుప్పల్లోను, సందుల్లోను, గొండుల్లోను ఉండ నివాసం ఉన్నటువంటి వారి దేవుని మాట విని వచ్చారు గనక, వచ్చి ఆ సేవకుని మాట విన్నారు గనక వాళ్ళు స్నానము చేసి వస్త్రములు వాళ్ళు విడిచిపెట్టి దేవుడిచ్చిన వస్త్రములు, సైనికులు ఇచ్చిన వస్త్రము ధరించుకుని లోపలికి ఎలాగైతే వెళ్ళారో అలాగే యేసు ప్రభు వారు మనకిస్తున్న రక్షణ వస్త్రం మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆ వస్త్రములు ధరించుకున్నవాడు నీతిమంతుడు. హల్లెలూయా. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉంటున్నారు. ఉచితముగా కృప చేతనే. రక్షణ కూడా కృప చేతని, నీతి కూడా ఎలాగ వస్తుంది? కృప చేతని. కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చాడు, వీటిని కాపాడుకోవాలి. మురికవ్వకుండా కాపాడుకోవాలి. ఈ నీతిని ఈ నీతి వస్త్రము ధరించుకున్న వారమై ప్రభునందు ప్రియమైనటువంటి వారు క్రీస్తులో ఉన్న ఐశ్వర్యమును మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన భూమి మీద ప్రతి వారికి యూనిఫామ్ ఉంటుంది, ఉండదా? డాక్టర్ గారికి యూనిఫామ్ ఉంటుంది, అలాగే లాయర్స్కి యూనిఫామ్ ఉంటుంది, అలాగే ప్రభుత్వం రైల్వేలు టీసీలు కూడా ఏముంటుంది? యూనిఫామ్ ఉంటుంది. అలాగే స్కూల్ పిల్లలకి ఏముంది? యూనిఫామ్ ఉంది. యూనిఫామ్ను బట్టి వాళ్ళు ఏ స్కూల్ పిల్లలు వాళ్ళు ఏ పని చేస్తారో మనం ఈజీగా మనం కనిపెట్టవచ్చు లేదా తెలుసుకోవచ్చు. అలాగని దేవుని ఎదుటి నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడిచ్చిన యూనిఫామ్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రములు. హల్లెలూయా. ఏమిచ్చాడు మనకి? రక్షణ వస్త్రములు ధరించుకొని, యూనిఫామ్ ధరించుకున్నవాడు ఏ స్కూల్లోకి వెళ్తే ఆ స్కూల్ విద్య నేర్చుకుంటూ ఉంటాడు. అలాగే యూనిఫామ్ వేసుకున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తే ఆ డిపార్ట్మెంట్ జీతం ఇస్తూ ఉంటుంది. యూనిఫామ్ వేసుకున్నటువంటి వారు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా వారు పరిపాలకులుగా కనబడుతూ ఉంటారు. అలాగని రక్షణ యూనిఫామ్ నీటి వస్త్రములు ధరించుకున్న వారమై క్రీస్తు నుంచి కొన్ని సంపాదించుకోవాలము. యూనిఫామ్ వేసుకుని సంపాదించుకోవాలి, లేదా నష్టపోతా సుమా. జాగ్రత్తగా వినండి మాటలు. దేవుని సంఘానికి వస్తున్నప్పుడు ప్రతి ఆదివారము, ప్రతి సందర్భములు ఏదో ఒక సంగతి దేవుడు బయలుపరుస్తూనే ఉంటున్నాడు మీకు. మీరు మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఏమైనా మర్చిపోండి, కానీ దేవుని మాటలు మాత్రం మర్చిపోకూడదని మనం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ వస్త్రములు ధరించుకున్న వాడికి ఆశీర్వాదములు దొరుకుతాయి. యాకోబుకి వస్త్రములు ధరించుకుంటే ఆశీర్వాదాలు వచ్చాయా, లేదా తల్లి చెప్పిన మాటను బట్టి ఆశీర్వాదాలు వచ్చాయా? వస్త్రములు ధరించుకోవడం బట్టి ఏమొచ్చినాయి? ఆశీర్వాదములు వచ్చాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎస్తేరు రాజవస్త్రమును ధరించుకొని తన ప్రజల మీద ఉన్న శాపాన్ని తొలగించుకున్నదా, లేకపోతే మామూలుగా వెళ్ళి రాజుగారు కాబట్టి, నా భర్తే కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి నా ప్రజల గురించి మాట్లాడదని చెప్పేసి ఆ ప్రజల శాపము నుంచి ఆ ప్రజల్ని విడిపించగలిగిందా? వస్త్రములు, రాజవస్త్రములు ధరించుకుని వెళ్ళినది. రాజుగారి దగ్గరికి రాజవస్త్రము ధరించుకుని వెళ్ళినది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వస్త్రములే మానవులకు నీటిని ఆపాదిస్తూ ఉంటాయి.
ఆ వస్త్రములు ఏంటంటే మనుషులు వేసుకునే వస్త్రాలు కాదు, దేవుడిచ్చిన వస్త్రములు. హల్లెలూయా. రక్షణ వస్త్రం ఇదివరకు చెప్పాను మీకు. దేవుడిచ్చే వస్త్రాలు ఏంటి? ఒకటి రక్షణ వస్త్రం, రెండవది నీతి వస్త్రం, మూడవది ఉల్లాస వస్త్రం, నాలుగవది ఏమండి? నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆనంద తైలాభిషేకం అది వస్త్రం కాదని, ఉల్లాస వస్త్రము చెప్పాను కదా. దేవుని బిడ్డలారా, ఈ వస్త్రములు మనం ధరించుకోవాలి. అంతేకాదు, దేవుడు దానికి ఒక పట్టు చీర కూడా సిద్ధపరుస్తున్నాడట. మనుషులకి ఏం కావాలో, ఏ కలర్ అంటే నీకు ఇష్టమైనకి బాగా తెలుసు. ఏమండి? కొన్నిసార్లు షాప్కి వెళ్తాం కానీ మన నచ్చిన కలర్ దొరకడు. మన నచ్చిన కలర్ దొరకని దాని దగ్గరకు ఉండే కలర్ దొరుకుతుంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే అందమైనది ముందే వాళ్ళు తీసేసుకుంటారు, దానికి దగ్గరగానే తీసుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏదోట్లేను. కానీ దేవుడికి తెలుసు నీకు ఏ కలర్ అంటే ఇష్టమో, దేవుడికి తెలుసు నీకు ఏ డిజైన్ అంటే ఇష్టమో, దేవునికి తెలుసు నీ ప్రతి అవసరము దేవునికి తెలుసు, నీ ఇష్టాలు దేవునికి తెలుసు. ఆ ప్రకారంగానే దేవుడు ఆ వస్త్రమును సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ వస్త్రములు ధరించుకొని దేవుని దగ్గర మనం సంపాదించుకోవలసినవి ఉన్నాయి. అందుకనే దాని గురించే పౌలు అంటాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడు. ఏం సంపాదించుకున్నాడంట? క్రీస్తుని సంపాదించుకుని ఏం పోగొట్టుకున్నాడు? గొప్ప పదవిని పోగొట్టుకున్నాడు. ఏం పదవి పోగొట్టుకున్నాడు? గొప్ప పదవి, అధికారం. రాజులు సైతం ఆ పదవి దగ్గర శిరస వహించవలసింది. రాజులు ఏమైనా పరిపాలన చేయాలంటే వచ్చి పౌలుని అడగాలి, అంత గొప్ప పదవిది. ఆ పదవిని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. పౌలు ఎంతమంది చంపినా, జైలు వేసినా సరే, ఎందుకు చంపావు, ఎందుకు వేసావు అని అడిగే అధికారం ఎవడికి లేదు. పౌలు ఇష్టం. అటువంటి అధికారాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంతేకాదు, తన తండ్రి ద్వారా వచ్చే స్వాస్యమును కూడా పోగొట్టుకున్నాడు. ఆ ధనాన్ని పోగొట్టుకున్నాడు. ముత్యాల వ్యాపారి అట, ఎంత ధనవంతుడో ఆ ధనాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దేవుని దగ్గర అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును పోగొట్టుకొని, దేవుని బిడ్డలరా, ఆకలి దప్పికలతో ఉన్నాడు, వస్త్రహీనతో ఉన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అనేకములు రాళ్లతో కొట్టబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. దేని కొరకు? క్రీస్తు యేసునందు బయలుపరచబడిన నీతిని కలిగిన వాడనై ఆ నీతిని కాపాడుకోవటానికి. హల్లెలూయా. ఆ నీతిని కాపాడుకోవటానికి ఇన్ని శ్రమలు పడుతూ ఉన్నాడు. ఆ నీతి కొరకు మనం చేసింది ఏంటి? దేవుడిచ్చిన నీతి కొరకు మనమేమి పోగొట్టుకున్నాం, మనమేమి వదులుకున్నాం, ఆ నీతి కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతూ ఉంటున్నాం? దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చి ఒక ఆయన అంటూ ఉంటున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి అడిగే హక్కు నీకు లేదు. హక్కు నీకు లేదు. కానీ దేవుని దగ్గర అడిగే హక్కు ఒకటి ఉన్నది. ప్రభువా, నాకు నీతి కావాలని అడిగితే ఇస్తాడైనా. ఎందుకంటే ఈ లోకములు అన్నీ కూడా మనం పొందుకోవచ్చు, కానీ నీతి మాత్రం మనకి దొరకదు. దేవుని దగ్గర ఉన్నది అది. దేవుని దగ్గర ఉన్న నీతి మనకు ఆపాదించబడాలి. అందుకనే ఆ నీతి అడిగితే ఇస్తాడు కనుకనే వాడెన్నడూ కూడా నశింపవడు అంటూ ఉంటున్నాడు అక్కడ. దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎందుకు సంపాదించుకున్నాడంటే ఇన్ని బాధల్లో ఉండి కూడా క్రీస్తులో ఉన్న ఐశ్వర్యమును చూడగలిగిన కన్నులు మనకు ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న ఐశ్వర్యమును చూడగలిగి ఉండాలి. విశ్వమనే దేవుడు మనకి ఇచ్చాడు కదండి, దేవుని పిల్లకి ఇచ్చాడు కదండి. మనం చెప్పాను మీకు, నేను ఎవరి గురించి చెప్పాను? జ్యేష్ఠుడి గురించి చెప్పాను. జ్యేష్ఠుడు ఎవరు? మన ప్రభు అయిన యేసు.
మొట్టమొదటి మృతుల్లోంచి లేచిన ప్రథమ ఫలం ఎవరు? మొదటి వాడెవడు? మొదట పుట్టినవాడెవడు? మొదట పుట్టినవాడు యేసు ప్రభు వారి. ప్రథమ ఫలం ఎవరు? యేసు ప్రభు వారి. ఉన్నవాడు అనువాడెవరు? యేసు ప్రభు వారి. వారిని ఏమంటారు? జ్యేష్ఠుడు. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ఏమని పిలుస్తున్నాడు ఆయన? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు ఆస్తి ఎవరికి వస్తుంది? జ్యేష్ఠులకే వస్తుంది. జ్యేష్ఠుడు యొక్క ఆస్తి ఎవరికి వస్తుంది? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు ఆస్తి ఎవరిదంటే తండ్రిది. తండ్రి ఆస్తి ఎవరికి వచ్చింది? కుమారుడికి వచ్చింది. కుమారుడు ఆస్తి ఎవరికి వచ్చింది? జ్యేష్ఠులకు వస్తూ నీతిమంతులుగా పిలువబడిన వారికి వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆస్తి, ఆ ఐశ్వర్యం ఎఫెసీ రాసిన పత్రికలో చెబుతూ ఉంటాడు. మొదటి అధ్యాయం 12వ వచనంలో పౌలు చాలా ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాడండి. మనకు సరిపోదు, మన మైండ్ సరిపోదు, లోపల ఇమిడ్చుకోవడానికి సరిపోదు. గాజా లేదు లోపల. గాజా అంటే ఇశ్రాయేలు దేశంలో గాజా అనుకోకూడదు. జాగా లేదు. ఖాళీ లేదు లోపల ఇముడ్చుకోవడానికి. చదవమ్మా. పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుడో ఆయన క్రీస్తునందలి వినియోగపరిచిన బలాక్షేమను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టుదో మీరు తెలుసుకోనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపుడైన తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగి మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి జ్ఞాపకము చేసుకొని ఉంటున్నాను. మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. అసలు ఈ వచనములో మనం ఎక్కడ ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఈ వచనములో నీ స్థానం ఎక్కడా? అసలు ఈ వచనములో నువ్వు ఉన్నావా లేదా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? దేవా, నిన్ను ఎరుగు హృదయము నాకు దయచేయమని ఎప్పుడైనా అడిగావా? యేసు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయడం దైవజనులు మనకు అందరూ నేర్పించారు. సేవకులందరూ కూడా ఏం చేశారు? నేర్పించాం. ప్రార్థనలు చేసుకో, నీకు ఏమన్నా ఇంట్లో లోట్లు ఉంటే ప్రార్థన చేసుకో, రోగం ఉంటే ప్రార్థన చేసుకో, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని ప్రార్థన చేసుకో, చదువుకోవాలని ప్రార్థన చేసుకో, ఉద్యోగాలు రావాలంటే ప్రార్థన చేసుకో, వ్యాపారాలు బాగుండాలని ప్రార్థన చేసుకో. ఇవే నేర్పుకుంటూ వచ్చారు. కానీ దేవా, నీవెవరు నాకు కనపరుచుకోటండి, నిన్ను ఎరుగు హృదయము నాకు దయచే ప్రభు అని ఎప్పుడైనా నీ మనసును గురించి, నీ హృదయం గురించి దేవుని దగ్గర అడిగావా? ఈ వచనములు ఎక్కడున్నావు నేను అడుగుతున్నా. ఇన్ని ఏళ్ల నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నారు కదా, ఈ వచనములో మీ స్థానం ఎక్కడా? అంటే ఏమో అయ్యగారు తొందరగా ముగించండి, పైన వేడిగా ఉంది, ఎండలో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, అలాగనుకుని ఇక్కడ ఉండకండి. నరకము కంటే కొన్ని కోట్ల 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 రెట్లు బెటర్ అనుకోండి ఇక్కడ. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలోచన చూడండి. ఎందుకు పౌలు అంత ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడు? కనీసం మన ప్రార్థన జీవితంలో ప్రభువా, నిన్ను ఎరుగు హృదయం నాకు దయచేయనైనా, నిన్ను స్తుతించే పెదవులు, పవిత్రమైన పెదవులు నాకు దయచే ప్రభు అని చెప్పేసి ఏనాడైనా మనం ప్రార్థన చేసుకున్నామా? దేవునికి తెలుసు. ఆపదొస్తే ప్రార్థన చేసుకుందాం. ఏమండి, ఆపదొస్తే మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందాం అని అనుకుని మన దృష్టి ఎప్పుడూ కూడా ప్రార్థనల మీద ఉండదు, కానీ సెలబ్రిటీల మీద ఉంటుంది మన దృష్టి ఎప్పుడు కూడా. ఎవరి మీద ఉంటుంది? సెలబ్రిటీస్ మీద ఉంటుంది. జయసుధ యేసుప్రభు నమ్ముకున్నదంట. మంచిదే, మంచిదా, చెడ్డదిగా? మంచిదే.
యేసుప్రభు నమ్ముకుంటే రక్షణ సువార్తను ఏం చేస్తుంది? ప్రకటించుకుంటూ ఉంటుంది. తన యొక్క జీవిత విధానం ప్రకటించుకుంటూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమ. ఆమె వచ్చినప్పుడు ఎంతమంది ఆమె దగ్గర ఎగబడతారు? చాలామంది. ఎందుకని? కానీ ఆమె జీవితం చూసినట్లయితే ఆ సెలబ్రిటీ ప్రభు నమ్ముకున్నది, పెళ్లి చేసుకున్నది, భర్త చచ్చిపోయాడు. ఆ సెలబ్రిటీ ప్రభు నమ్ముకున్నది, మరొకరిని పెళ్లి చేసుకుంది. మరొకరిని పెళ్లి చేసుకున్న ఆ సెలబ్రిటీ తన ఆస్తులు కాపాడుకోవడం బీజేపీలో జాయిన్ అయ్యింది. దేవుని బిడ్డలారా, దేవుని నీతి ఆమెకి ఏమైనా ఆపాదించబడుతుందా? దేవునికి విడిచిపెడదాం, పరలోకం రావాలని కోరుకుందాం. ఆస్తులు కాపాడుకోవడానికి ఆస్తి పనులు పెళ్లి చేసుకుంటూ ఉంటున్నది. ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాలు ఉపయోగించుకుంటూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అదా దేవుణ్ణి ఎరగటం అంటే, ఈ భూలోక ధనాన్ని కాపాడుకోవడానికి దేవుణ్ణి ఎరగటం అంటే నో నో నో, వద్దు. వారు ఎలా జీవించనివిగాక మనకు అభ్యంతరం లేదు. కానీ సెలబ్రిటీస్ వైపు కాదు మనం చూడవలసినది. అసలు సిసలేని సెలబ్రిటీ ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున్నాడు. ఆయన శిలువ మీద కనబడుతూ ఉంటున్నాడు. రారాజుగా రాబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రతి నేత్రమైనను చూస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న ప్రతివాడు కూడా ఈ భూమి మీద ఏం చేయాలి తెలుసా? సత్యమైన ధనము సంపాదించుకోవాలి. 2 నిమిషాలు ముగించేస్తాను. భూమి మీద ఉన్న ప్రతివాడు కూడా ఏం సంపాదించుకోవాలి? సత్యమైన ధనము సంపాదించుకోవాలి. లూకాసు వార్త దయచేసి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 16-11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా నుండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశము చెయ్యును. చాలు, మీకు అర్థమైందా? అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా నుండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశము చెయ్యును. ఇప్పుడు దాన్ని ఎలా చదువుకుందాం మనం? అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండిన ఎడల సత్యమైన ధనము దేవుడు మీకు ఇచ్చును. అలాగ ఉందని నేను చెప్పిన మాట అలాగ ఉందా బైబిల్లో? ఎలా ఉంది? అన్యాయపు సిరి విషయములో మీరు న్యాయముగా ఉండని ఎడల సత్యమైన ధనము మీకు ఎవడు ఇచ్చునంటూ ఉంటున్నాడు. మరలా చెబుతున్నాను, అన్యాయపు సిరి విషయములో మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలా? న్యాయమైన సిరి విషయంలో నమ్మకంగా ఉండాలా? అది మనకు తెలిసిన విషయం. కానీ దేవుడు చెప్తున్న విషయం, అన్యాయపు సిరి విషయములో న్యాయముగా నమ్మకముగా ఉండని ఎడల. ఏది? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని సత్యమైన ధనమును మీకు ఎవడిస్తాడు? దాన్ని మార్చి చదువుకోండి. అన్యాయపు సిరి విషయములో న్యాయముగా నడుచుకున్నట్లయితే సత్యమైన ధనము దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ధనం ప్రతి మనుషునికి బోడంత ధనం ఇచ్చాడు. ఆ ధనము పేరేం పేరు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, ద టైం. రోడ్డు మీద కనబడుతుంది మనకి. ద టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్. సమయం చాలా విలువైనది. దేవుడికి ఇచ్చిన సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు? నీ ఇష్టాయిష్టాలుకా, నీ విలాసాలుకా, నీ భోగభాగ్యాలుకా, నీ సుఖ జీవితానికా, నీ సంతోషానికా ఎలా ఖర్చు పెడుతున్నావు? ఆ తప్పిపోయిన కుమారుడు సమయం అంతా ఏం చేశాడు? వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెట్టేశాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా ఖర్చు పెడుతూ ఉంటున్నావు?
ఒకసారి ఫరో అడుగుతున్నాడు, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని, ఎంత అలా జీవించని సాక్ష్యం చెప్పంటే యాకోబు చెబుతూ ఉంటున్నాడు, నేను జీవించిన సంవత్సరములు 108 సంవత్సరములు. అవి ఎలా ఉన్నాయి? దుఃఖముగాను ఆయాసకరముగాను ఉన్నవి అంటూ ఉంటాడు. కొద్ది దినములే, కొద్ది సమయమే దేవుళ్ళు సంతోషంగా జీవించాను కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వారు నా దినములను దుఃఖముతోనే సాగాయి ఉంటున్నాడు. ఎందువల్ల? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం, సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. అంతేకాదు అన్యాయపు సిరి, దేవుడు భూమి మీద నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదముల్లో నమ్మకంగా ఉండలేకపోతున్నావు కాబట్టి సత్యమైన ధనము దొరకటం లేదు నీకు. పరలోకి వెళ్ళిన తర్వాత భాగ్యవంతులందరూ కూడా నిరుపేదలుగా ఉండబోతూ ఉంటున్నారు. ఏమండి? నిరుపేదలందరూ కూడా భాగ్యవంతులుగా ఉండబోతూ ఉంటున్నారు. తారుమారు తక్కిడమారు అవుతుంది అక్కడ. ఈ భూమి మీద ధనవంతులుగా ఉన్నటువంటి వారు, ధనముని నమ్ముకుని దేవుని నమ్ముకున్నటువంటి వారు నరకానికి వెళ్ళరు కానీ పరలోకం వస్తారు. కడు బీదవారుగా ఉంటారు అక్కడ. అందుకని బీదలేని మీరు ధన్యులు అంటూ ఉంటాడు యేసుప్రభువు వారు ఇక్కడ. ఎందుకని? అప్పు ఇచ్చేదవు కానీ అప్పు పుచ్చుకొని. అప్పు ఎవరికి ఇస్తావు? ఒకవేళ నరేంద్ర మోడీ గారు దేవుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం పొందితే, ఆయన చనిపోయి పరలోకం వస్తే మనందరికంటే నిరుపేదగా ఉంటాడు. ఇప్పుడు మనమేమో ఆయన ఏమన్నా కొన్ని రాయితీలు ఇస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నాం. అవి నిరుపేద ఆయనకి రాయితీ ఇస్తూ ఉంటాడు అక్కడ. ఒకవేళ వస్తే కనుక చెబుతున్నాను. అందుకే దేవుడు నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవంటూ ఉంటాడు. నువ్వు అనేకులకు ఇస్తావు కానీ అనేకుల దగ్గర పుచ్చుకో. ఇక్కడ కాదు, అక్కడ దేవుని రాజ్యం వస్తూ ఉంటుంది. ఆ రాజ్యములకు వస్తే, అందుకని పౌలు అంటూ ఉంటున్నాడు, క్రీస్తుని ఎందుకు సంపాదించుకోవాలంటే సత్యమైన ధనం ఎక్కడుంది? క్రీస్తులో ఉన్నది. అది భూమి మీద మనం సంపాదించుకోవాలి. భూమి మీద మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దాని కొరకు ప్రయాసపడాలి. దేవుని కార్యాల కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు ఎంతో ప్రయాసపడాలి. మోషే ప్రయాసపడ్డాడు, పౌలు ప్రయాసపడ్డాడు, దావీదు ప్రయాసపడ్డాడు, అబ్రహాం ప్రయాసపడ్డాడు, యేసేపు ప్రయాసపడ్డాడు. దేవుని గురించి మాట్లాడారు. దేవుని కొరకు ఆస్తులు పంచిపెట్టారు. దేవుని కొరకు సమస్తమును కూడా పంచిపెట్టేశారు. భూమి మీద ధనవంతుడు బోధమని ఇచ్చాడు. ఒకటి సద్బోధ కూడా నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలన్నాడు. నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే దేవుని నమ్ముకుంటే సరిపోద్ది. కానీ నిత్య జీవనకు వారసుడు అయిన తర్వాత నువ్వు పరలోకంలో ధనవంతుడు అవ్వాలంటే నీ ఆస్తి నమ్మేమన్నాడు? బీదలకి ఇమ్మన్నాడు. ఏమండి? ఈ భూలోకపు ధనము మనం విడిచిపెడదామన్నా సరే మనం వదలదు. అది మనం విడిచిపెడదామన్నా సరే మనం వదలదు. అది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భూలోకములో ధనవంతులు పరలోకములో బీదవారుగా కనబడుతూ ఉన్నారు, కనబడబోతూ ఉంటున్నారు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోక సంబంధమైన సత్యమైన ధనము సంపాదించుకోండి. అక్కడ నీకు ధనము కావాలి. ఎక్కడ? పరలోక రాజ్యంలోకి వెళ్ళిన దానికి ఏం కావాలి? ధనము కావాలి. అందుకొరకు అన్నాడు కదా, సింపుల్గా నీకు అర్థం కాదు, నా పేరిట ఎవరికైనా గిన్నుడు చన్నీళ్ళిస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరన్నాడు కదా. మారు మనసు పొందాలని ఎవరికొరు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ కన్నీటి కూడా అక్కడ విలువ ఉన్నది. అక్కడ దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులు ఆలోచన చేస్తున్నారు. భూమి మీద ఉన్న మనుషులు ఏంటంటే రోజు ఇంటికి ఇన్కమ్ రావాలి. రోజు ఇంటికి ఏం రావాలి? అటువంటి వ్యాపారం ఏమైనా ఉందా? ప్రతి గంటకు ఇన్కమ్ రావాలి. అటువంటి వ్యాపారం లేదా? నువ్వు వాడుతున్నటువంటి సెల్, ఆ యొక్క టవర్ కలిగినటువంటి వాడికి, ఆ ఎయిర్టెల్ యజమానికి ప్రతి సెకనుకి కూడా అండి
ప్రతి సెకండ్ కూడా ఏం చేస్తున్న వాడికి వేల రూపాయలు ఆదాయం వెళ్తూ ఉంటుంది, కోట్ల రూపాయల ఆదాయం వెళ్తూ ఉంటున్నది. సెకండ్కి ఆదాయం వస్తున్నది, నిమిషానికి ఆదాయం వస్తుంది, ప్రతి గంటకు ఆదాయం వస్తుంది, ప్రతి రోజుకి ఆదాయం వస్తూనే ఉంటున్నది. అటువంటి ఆదాయం ఉంటే ఎంత బాగుంటుంది మనకి. నెలంతా కష్టపడితే కానీ జీతం రాదు, సంవత్సరం అంతా కష్టపడితేనే కానీ చేలోంచి పంట బయటికి చేతికి రాదు. అదేనా దేవుడు కరుణిస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ రోజుంటికి ఆదాయం వస్తుంది అనుకోండి, లాభం వస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆదాయ మార్గమే చెప్తున్నాను మీకు నేను. దేవుని బిడ్డలు, ఇక్కడ బీదవాళ్ళమే. ఇక్కడ ఏదైనా కొనుక్కోవడానికి 100 సార్లు ఆలోచన చేయాలి. కానీ నువ్వు ధనవంతుడుగా ఉండాలంటే భూమి మీద దేవుని పనులు చేయాలి. ప్రతి నిమిషానికి నీ ఆదాయం పెరుగుద్ది. అక్కడ ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.